సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అనేటువంటిది ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా మనం చెప్పవచ్చు. దాంతోపాటు రాహుగ్రహం కూడా అనుకూలిస్తూ ఉండడం కూడా ఒక మంచి విషయం. అయితే ప్రతికూలించే గ్రహాలు అనగా సప్తమంలో శుక్రబుధుల యొక్క స్థితి, జన్మరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజగురులు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. అయితే ఈ గ్రహస్థితి వల్ల కుంభరాశి వారిలో కొంత ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనగా నేను చేసేటువంటి కార్యక్రమాలు కానీ లేదా నేను చేసేటువంటి పని కానీ ఎవరైనా గుర్తించాలి, ఎవరైనా మెచ్చుకోవాలి. ఉదాహరణకి ఈ స్త్రీలు, కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఏదైనా వంట వండారు అనుకోండి, ఆ వంటని 10 మంది పొగడాలి. పొగడలేదేంటి, నేను చేసింది తినేశారు, ఇది ఎలా ఉంది అన్నది నాకు చెప్పలేదు, బాగుందని చెప్పలేదేంటి అనే ఒక రకమైనటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం చేస్తే మనల్ని గుర్తించాలి. ఉద్యోగంలో మనం ఏదైనా ఒక మంచి గొప్ప విషయం చేసామంటే దానికి ఎంకరేజ్మెంటో లేదా ఎవరైనా గుర్తింపో, ఏదైనా ఒకటి భుజం తడితేనో కొంత పొంగిపోతూ ఉంటారు. ఇలా పొగడతా అనేటువంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. దీన్ని గుర్తింపు లేదా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, లేదైతే చిన్నపాటి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అమ్మో ఇది ఎవరైనా చూస్తే నేను చులకన అయిపోతానేమో, మన పరువు పోతుందేమో, ఎందుకు మనకి ఈ విధంగా వచ్చింది అనేటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్ తాలూకు విషయంలోకి వెళ్ళిపోతారంటే ఎవరు నిజానికి ఏమి అనరు, కానీ ఎవరైనా ఏదైనా అంటారేమో, దీన్ని నాకు పరువు పోతుందేమో, లేదా ఈ విషయం వల్ల నన్ను ఎవరైనా ఒక మాట అంటారేమో అనేటువంటి ధోరణి. అంటే ఇలా మానసికమైనటువంటి ఇది కుంభరాశి వారిలో కనబడుతోంది. మరీ ముఖ్యంగా బంధువుల దగ్గర చులకనైపోతానేమో అనేటువంటి భయం కూడా పెరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ గురుడు మానసికమైనటువంటి భయానికి కారకులు. అంటే ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు, ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. షష్ఠేరవౌ సుసౌఖ్యాతిని అన్నారు. అనగా ఏదైనా మంచి వాటికి డబ్బు ఖర్చు పెడతారు, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, లేదా ఇంకోటి ఏదైనా కొనుగోలు చేయడం, శుభ కార్యక్రమాలు చేయడం, ఇలా మంచి వాటికే ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఒక రకమైన మానసిక భయం పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అటు అష్టమంలో ఉండేటువంటి కేతువు కూడా దీనికి కారణమవుతారు. కాకపోతే కొంత చంద్రబలం ఉన్నది కాబట్టి మనసు దృఢంగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఎదుర్కొందాం అనేటువంటి ధోరణిలో చంద్రుడు కొంత ముందడుగు వేసేలా చేస్తారు. చదువరులకి, విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యపరంగా బాగుంది, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ బాగుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. కొద్దిపాటి సరిహద్దు సమస్యలు అంటారే, అలా చిన్న చిన్నవి ఏదో ఒకటి అనుకోకుండా వస్తూ ఉంటాయి. స్త్రీలలో కూడా కొంత ఆత్మన్యూనత భావం ఉంటుంది, దాని పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్త్రీలు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అర్ధాష్టమ గురుకుజ దోషాల యొక్క నివారణకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు.